నమస్కారం. ఈరోజు మనం విద్యా బోధనలో అత్యంత ఆసక్తికరమైన ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అసైన్మెంట్ విధానం లేదా స్వతంత్రంగా చేస్తూ నేర్చుకునే పద్ధతి. స్టూడెంట్స్ కేవలం క్లాస్రూంలో కూర్చుని పాఠాలు వినగమే కాకుండా వాళ్లంతటా వాళ్లుగా అన్వేషించి స్వంతంగా నేర్చుకునే ఈ అద్భుతమైన కాన్సెప్ట్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో ఈ విశ్లేషణలో మనం డీకోడ్ చేద్దాం. రండి, ఈ ఇంట్రెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం చర్చించబోయే అంశాల క్రమం ఒక్కసారి చూద్దాం. ముందుగా అసైన్మెంట్ అంటే ఏమిటి, ఆ తర్వాత దాని లక్ష్యాలు, రకాలు ఏంటి, దీన్ని అమలు చేసే దశలు, ఇందులో టీచర్ పాత్ర ఎలా ఉంటుంది, చివరగా దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, పరిమితులు ఏంటి, ఇలా ఒక లాజికల్ ఫ్లోలో మనం ముందుకు వెళ్దాం. ఒకసారి ఇక్కడున్న ఈ సమగ్రమైన చిత్రాన్ని గమనించండి. ఇది నిజంగా స్వతంత్ర అభ్యసనంపై ఒక మాస్టర్ క్లాస్ లాంటిది అని చెప్పొచ్చు. ఇందులో నిర్వచనాలు, రకాలు, లక్షణాలు ఇలా అన్నీ ఒకే చోట పొందుపర్చారు. ఈరోజు మన విశ్లేషణ అంతా ఈ అద్భుతమైన ఇన్ఫోగ్రాఫిక్ చుట్టూనే తిరుగుతుంది. దీనిలోని ప్రతి ఒక్క సీక్రెట్ను మనం కలిసి అన్పాక్ చేద్దాం. మొదటి విభాగం అసైన్మెంట్ విధానమంటే ఏమిటి మరియు విద్యార్థి కేంద్రీకృత అభ్యసన వైపు అడుగులు ఎలా పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ట్రెడిషనల్ క్లాస్ రూంలో స్టూడెంట్స్ కేవలం వినేవాళ్లుగా మాత్రమే ఉంటారు కదా, దాన్ని పూర్తిగా మార్చేసే పరిష్కారమే ఈ విధానం. ఇక్కడ టీచర్ ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి దారి చూపిస్తారు, కాని ఆ పనిని స్వతంత్రంగా పూర్తిచేసి ఆ రిజల్ట్స్ని తిరిగి క్లాస్లో ప్రెజెంట్ చేయాల్సిన పూర్తి బాధ్యత స్టూడెంట్దే. అంటే ఇక్కడ నేర్చుకునే ప్రక్రియ మొత్తం విద్యార్థి కంట్రోల్లోకి వచ్చేస్తుందన్నమాట. ఈ పద్ధతి అభ్యసనను తరగతి గది 4 గోడల వెలుపల విస్తరింపజేస్తుంది. ఈ 5 లక్షణాలు పాతకాలపు బోధనా పద్ధతులను పూర్తిగా ఫ్లిప్ చేస్తాయి. ఇది పూర్తిగా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. దీనివల్ల వాళ్లలో స్వయం లంఘన అంటే తమ కాళ్లమీద తాము నిలబడి సొంతంగా ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది. వాళ్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే మెషీన్స్లా కాకుండా యాక్టివ్ లెర్నర్స్గా మారిపోతారు. వాళ్లు నేర్చుకున్నది రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఒక పనిని టైంకి కంప్లీట్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్ వాళ్లలో న్యాచురల్గా డెవలప్ అవుతాయి. సెక్షన్ 2 లక్ష్యాలు మరియు రకాలు. ఇక్కడ మనం థియోరీ నుండి ప్రాక్టికల్స్కి మారి అసలు దీని వెనక ఉన్న ఉద్దేశ్యమేంటి, ఆచరణేంటో చూద్దాం. ఈ పద్ధతి ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. ముందుగా స్వంతంగా చదువుకునే హ్యాబిట్ను డెవలప్ చేయడం దీని మెయిన్ గోల్. కానీ ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది చూసారా, వ్యక్తిగత భేదాలకు అవకాశమివ్వడం. ఇదెంతో క్రూషియల్ పాయింట్. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు, వాళ్ల గ్రహణశక్తి వేరు. ఈ విధానం ప్రతి ఒక్కరి ఆలోచనాశక్తికి, క్రియేటివిటీకి పూర్తి ఫ్రీడమ్ ఇస్తుంది. అప్పుడే వాళ్ళు నేర్చుకున్నది రియల్ వరల్డ్కు చక్కగా కనెక్ట్ అవుతుంది. అసైన్మెంట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి, పేజీల కొద్దీ ఎస్సేలు రాయడం కదా. కానీ ఈ టేబుల్ చూస్తే అసలు ఎంత వెరైటీ ఉందో మీకే అర్థమవుతోంది. కేవలం రాతపూర్వకమైనవే కాదు, స్పీచెస్, ఇంటర్వ్యూల లాంటి మౌఖిక పనులుంటాయి, ప్రాక్టికల్గా చేసే ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్ ట్రిక్స్ ఉంటాయి. అలాగే బుక్స్ చదివి మెయిన్ పాయింట్స్ నోట్ చేయడం, చార్ట్స్, స్క్రాప్ బుక్స్ తయారు చేయడం లాంటి ప్రాజెక్ట్ బేస్డ్ టాస్కులు కూడా ఉంటాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా, లెర్నింగ్ అనేది ఎంత ఇంటరాక్టివ్గా, వైబ్రెంట్గా ఉండొచ్చో. ఇక 3వ విభాగం అమలు చేసే విధానం మరియు పాత్రలు. ఇది ఒక అసైన్మెంట్ సక్సెస్ కావటానికి అవసరమైన ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ లేదా జీవిత చక్రం అనొచ్చు. ఐడియా ఎంత అద్భుతంగా ఉన్నా ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. ఈ 6 దశల బ్లూ ప్రింట్ ఎంతో పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడింది. ముందుగా కరెక్ట్ టాపిక్ సెలెక్ట్ చేయడం, ఆ తర్వాత ఆ టాస్క్ ఏంటి, ఎలా చేయాలి అనేది స్టూడెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, టైం లిమిట్ సెట్ చేయడం, లాస్ట్లో వాళ్ల వర్క్ని కలెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం. నమ్మండి, ఈ 6 స్టెప్స్లో ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా, ముఖ్యంగా ఎవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఈ మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుంది. ఇందాక మనం చూసిన మెకానికల్ స్టెప్స్కి ప్రాణం పోసేది ఈ హ్యూమన్ ఎలిమెంటే. అవును, టీచర్ పాత్ర. ఈ పద్ధతిలో టీచర్ అంటే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి రుద్దే ఒక డిక్టేటర్లా ఉండరు, ఒక మంచి గైడ్లా, ఒక ఫెసిలిటేటర్లా మారిపోతారు. స్టూడెంట్స్ సొంతంగా పనిచేసుకునేటప్పుడు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. అప్పుడు వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వాళ్లను మోటివేట్ చేస్తూ వర్క్ కంప్లీట్ అయ్యాక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం. ఇది ఒక టీచర్ తీసుకునే అసలైన బాధ్యత. సెక్షన్ 4 ప్రయోజనాలు వర్సెస్ పరిమితులు.
ఇప్పుడు మనం థియరీని కాస్త పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఏ సిస్టమ్ అయినా పర్ఫెక్ట్ కాదు కదా. ఇక్కడ ఈ స్లైడ్ వాస్తవాలను ఎంత అద్భుతంగా ఇలస్ట్రేట్ చేస్తుందో చూడండి. ఒకవైపు ఈ పద్ధతి స్టూడెంట్స్లో ఇండిపెండెన్స్ని, క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ రియాలిటీ ఏంటంటే దీనికి చాలా టైం పడుతుంది, అలాగే ప్రతి టాపిక్కి ఇది సూట్ అవ్వదు. స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు సరైన సూపర్విజన్ లేకపోతే కొంతమంది దీన్ని లైట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అందుకే పక్కా ప్లానింగ్, కేర్ఫుల్ మానిటరింగ్ అనేది ఇందులో అబ్సల్యూట్లీ క్రూషియల్. సరే, ఇదంతా బానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. నా స్కూల్ అనే టాపిక్ మీద ఎస్సే రాయడం దగ్గర్నుంచి ఒక ప్లాంట్ పార్ట్స్తో చార్ట్ తయారు చేయడం, లేదా మీ సొంత ఊరి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఒక స్టోరీ బుక్ చదివి దాని సమ్మరీ రాయడం లాంటివి. చూశారుగా, ఇవి ఎంత సింపుల్ అండ్ ప్రాక్టికలో. ఏ పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేకుండానే ఈ విధానాన్ని క్లాస్ రూంలో ఎంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చో ఈ ఉదాహరణలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఒక్క కొటేషన్. అసైన్మెంట్లు విద్యార్థులను బాధ్యతాయుతులుగా, స్వతంత్రులుగా మరియు విజయవంతులుగా చేస్తాయి. ఇది జస్ట్ ఒక వాక్యం కాదు, ఈ మొత్తం కాన్సెప్ట్ యొక్క సారాంశం. స్టూడెంట్స్ చేతుల్లో బాధ్యత పెట్టినప్పుడు వాళ్లపై వాళ్లకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది వాళ్లను కేవలం ఒక స్టూడెంట్గా మాత్రమే కాదు, రేపటి రోజున సక్సెస్ఫుల్ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఈ సిస్టమ్ యొక్క అసలైన వాల్యూ కూడా అదే. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఏ ఆన్సర్ కావాలన్నా సెకండ్లలో దొరికేస్తోంది కదా. మరి ఈ వేగవంతమైన టెక్నాలజీ యుగంలో స్టూడెంట్స్ కేవలం కాపీ పేస్ట్ చేయకుండా నిజంగా వాళ్ళంతట వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి నేర్చుకునేలా ఈ అసైన్మెంట్ విధానాన్ని మనం ఎలా అప్గ్రేడ్ చేయాలి? ఈ సవాలును అధిగమించడమెలా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ విశ్లేషణలో మాతో పాటున్నందుకు ధన్యవాదాలు.